పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి మెట్టపాడు గ్రామంలో ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళ రక్షణ కోసం వరుస రాష్ట్రము పొట్టంగి తాలూకా మెట్టపాడు గ్రామంలో సువార్త ప్రకటిస్తూ వాళ్ళ రక్షణ కొరకు విశాఖపట్నం నుంచి దైవ సేవకులు సువార్తకులు వచ్చి దేవుని మహిమపరుస్తున్నారు. ఈ ప్రజల రక్షణ కొరకు ఎంతో భారంతో ప్రార్థనాత్మతో వచ్చి నడిపిస్తున్న దేవుని సేవకులు మీకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు చెప్తూ ముందుకు సాగుతున్నాం. చెవుకొక డాక్టర్ అంటే మీ కన్నుకు డాక్టర్ ఉన్నాడు, మీ చెవుకొక డాక్టర్ అయితే కన్నుకు డాక్టర్ ఉన్నాడు. నీ మనసుకు పట్టిన రోగాన్ని పాపమెత్తే మాట, నీ మనసుకు పట్టిన రోగాన్ని పాపమెత్తే మాట పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి, పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. పరలోక సంబంధం అని మరొక కుమారు తెలియజేసినందుకు నిన్ను ప్రేమిస్తున్నారయ్యా తండ్రి. ఇదిగో యేసయ్యను ఎంతమంది ప్రేమిస్తున్నారా అని అడిగినప్పుడు తండ్రి అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు యేసయ్య పిలిస్తే పరలోకం వెళ్ళిపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే అది ఎంత వ్యర్థమయ్యా ప్రభా తండ్రి, అంత వ్యర్థమైన ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. లేచి నిలబడి నాయన ప్రతి అక్కడ అవసరం తీర్చండి నాయన తండ్రి. శరీరంలో ఉన్న బలహీనతని యేసునామములో స్వస్థత కలుగునగాక ప్రభా. ఈ గ్రామంలో పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఆనందిస్తాం కదా, ప్రతిరోజు సంతోషంగా ఉంటాం కదా, రకరకాల కారణాలు బట్టి సంతోషిస్తుంటాం, అవునా లేదండి? ఒకరేంచి వస్త్రాలు బట్టి సంతోషిస్తారు, నాకు మంచి బట్టలు ఉన్నాయి, మా ఇంట్లో మా ఊర్లో ఎవరి దగ్గర మంచి బట్టలు లేవు కానీ నా దగ్గర మంచి బట్టలు ఉన్నాయని సంతోషిస్తాం. ఒకరు
సెల్ ఫోన్ బట్టి సంతోషిస్తారు. నా దగ్గర ఊర్లో ఎవరి దగ్గర లేనంత మంచి సెల్ ఫోన్ ఉంది, మంచి టెక్నాలజీతో కూడిన సెల్ ఫోన్ ఉంది, దీన్ని బట్టి సంతోషిస్తారు. మరొకరు డబ్బును బట్టి సంతోషిస్తారు. మా ఊర్లో నేనే గొప్పవాడిని, నా దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదని. మరికొంతమంది ఆభరణాలు బట్టి సంతోషిస్తారు. సంతోషం అనేక రకాలుగా ఉంటుంది కదా. కొంతమంది ఆభరణాలు బట్టి సంతోషిస్తారు, కొంతమంది అందం బట్టి సంతోషిస్తారు. నాకు చాలా అందం ఉంది, మా ఊర్లో ఎవరికి అంత అందం లేదు. కొంతమంది హెయిర్ స్టైల్ని బట్టి సంతోషిస్తారు, కొంతమంది పిల్లలను బట్టి సంతోషిస్తారు. అవునా కదండి? అవునా లేదా? కొంతమంది తనకున్న ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిని బట్టి సంతోషిస్తారు. అంటే స్థితి అంటే ఏంటి? ఇల్లు పెద్ద ఇల్లు ఉంటే, మేడిల్లు ఉంటే సంతోషిస్తారు. పంట పొలాలు సమృద్ధిగా ఉంటే సంతోషిస్తారు. ఇలా రకరకాలుగా సంతోషిస్తారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏ వ్యక్తి సంతోషించడు. ఎందుకో చెప్పనా? దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు సంతోషించరంటే, దేవుడు ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం రక్తం చిందించాడు. అవేం మేము చూడలేదు కదా. మేము పుట్టికి కేవలం 30 లేకపోతే కేవలం 20 కేవలం 60 70 సంవత్సరాలు మాత్రమే అయింది. ఆ దేవుడు వచ్చాడంటే వచ్చాడంతే, అంత మాత్రమే. సంతోషం ఉండాలన్నమాట. ప్రభు దగ్గరికి వచ్చేసరికి సంతోషంగా ఉండాలి. ఫిలిప్పీలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఎవరి యందు ఆనందించాలంట? ప్రభునందు ఆనందించాలంట. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏ వ్యక్తి కూడా ఆనందంగా ఉండరు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ప్రతి వ్యక్తికి కూడా ఒక ధీమా వస్తుంది, బద్ధకం వస్తుంది. ఆ దేవుడు ఏం అనలే, ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, దేవుడు ఏం చేయలే, ప్రార్థన చేసుకుంటే సరిపోద్దని. ఈ లోకంలో ప్రతి దాని యందు సంతోషిస్తున్నాం కదా. దేవుడు అంటున్నాడు, నా యందు కూడా ఒక్కసారి సంతోషం చూపించవా అని అడుగుతున్నాడు. నీ సంతోషం ఈ లోకంలో ఎలాగైతే ప్రతి వస్తువు మీద, ప్రతి ఆభరణాల మీద, ప్రతి వస్త్రం మీద ఎలాగైతే ఉందో, నా యందు కూడా ఒకసారి సంతోషం చూపించవా అని అడుగుతున్నాడు. ఎందుకు చూపించమంటున్నాడు అంటే, నిన్ను బట్టి అనేకులు రక్షింపబడాలని. హల్లెలూయా. నిన్ను బట్టి అనేకులు రక్షింపబడాలని సంతోషించమంటున్నాడు. ఈ లోకంలో కంటికి కనిపించేవన్నీ కూడా క్షణం మాత్రమే ఉంటాయి. మనం చనిపోగలం, వాటిని విడిచిపెడతాం. కానీ ప్రభునందు ఇక్కడ సంతోషిస్తే పరలోకంలో కూడా ఆ సంతోషం శాశ్వత కాలం ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వత కాలం ఉండే సంతోషం కొరకు ఇక్కడ నీకు జీవితంలో ఎంతైతే నీ జీవిత బ్రతుకు దినములు ఉన్నాయో ఆ కొన్ని దినాలైనా నువ్వు సంతోషంగా ఉండంటున్నాడు. ఎవరు బట్టి? దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. మనిషిని బట్టి సంతోషంగా ఉండకూడదు. ఎందుకంటే మనిషి ఇలా ఉండి ఇలా మాయమైపోతాడు. ఈ రోజు ఉంటే ఈ రోజు మాట్లాడితే రేపు ఉంటాడో ఉండడో తెలియదు. వస్తువు కూడా అంతే, ఈ రోజు నీ దగ్గర ఉంటది, రేపు ఉంటుందో లేదో తెలియదు. వస్త్రాలు కూడా అంతే, ఆస్తిపాస్తులు, పిల్లలు అయినా ఎవరైనప్పటికీ కూడా ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే స్వభావం. అవి కంటికి ఇలా కనిపించేలా మాయమైపోతాయి. కానీ క్రీస్తు మాత్రం, క్రీస్తు విశ్వాసంలో నీవు ఎల్లప్పుడూ ఉంటే సంతోషంగా, క్రీస్తు మరొక దినాన్ని వస్తాడు, అక్కడ శాశ్వత కాలమైన సంతోషము, ఆనందం ఉంటది. హల్లెలూయా. మనం అందరము కూడా క్రీస్తులో ఆనందించాలి. మీ సహనమును సకల జనులకు తెలియజేయునుడి. మీరు సంతోషంగా ఉండాలి. ఒకటి. రెండోది సహనం కలిగి ఉండాలంట. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? సహనం కలిగి. సహనం అంటే ఏంటి చెప్పండి? మిమ్మల్ని ఎవరైనా హింసిస్తారు కదా, హింసించినప్పుడు వారి మీద తిరగబడకూడదు. క్రీస్తుని హింసించినప్పుడు, సిలువేసినప్పుడు క్రీస్తు తిరగబడలే. సహనం కలిగి చేతులు చాపి ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు. తండ్రి యందు ఆనందిస్తూ ఇచ్చాడు. తండ్రి, నిన్ను నీ చిత్తం నెరవేర్చటే నాకు సంతోషం అని చెప్పి 2 చేతులు ఇచ్చాడు మాట. మనమందరము కూడా చూడండి, మనమందరము కూడా మనల్ని హింసించే వారిని, నిందించే వారిని ప్రేమించాలంట. అమ్మా నాకాశ చూడాలి. మనమందరము కూడా మనల్ని హింసించే వారిని, నిందించే వారిని ప్రేమించాలి. అలా ప్రేమించడం వల్ల మీ సహనము ఊర్లో ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే మీరు మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఇంకనూ సహనం కలిగి వారి మధ్య నివసించాలన్నమాట. వారి మధ్య నివసిస్తే వారు కూడా మిమ్మల్ని బట్టి వస్తారు క్రీస్తు యొద్దకు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. గొడవలు ఆడుకోకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. క్రీస్తు యొక్క వాక్యంలోను, క్రీస్తు యొక్క బోధనలోను
క్రీస్తు యొక్క కీర్తనలోను అంటే పాటల్లోనూ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కొంతమంది ప్రార్థనకు రాలేదంటే, మీరు వారిని పిలుస్తున్నప్పుడు రాలేదంటే వారికి మీకు తగాదాలు అంటే వారు రారు. క్రీస్తుని మీరు ప్రేమించి వారిని క్రీస్తు వలె వారిని ప్రేమించినప్పుడు వారు కూడా ప్రార్థనలకు వస్తారు, వారు కూడా ప్రార్థన చేస్తారు. మన అందరితో పాటు వారు కూడా ఉండును. మరొక లేఖనం, ఎవరు సమీపంగా ఉన్నారు? ప్రభువు సమీపంగా ఉన్నాడంట. మరి ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే మనం కూడా సమీపంగా ఉండాలి కదా. ఒక వ్యక్తి మీకు సమీపంగా ఉన్నాడు అంటే మీరు కూడా ఆయనకి సమీపంగా వెళ్ళాలి కదా. లేదు మీరు దూరంగా వెళ్ళిపోతే, ఆయన ఎంత వచ్చినప్పటికీ కూడా మీరు దూరంగా వెళ్ళిపోతే మీరు ఏమవుతారు? కనిపించుకుంటా పోతారు. ప్రభువు సమీపంగా ఉన్నాడు, వస్తున్నాడు. ఇవి అంత్య దినాలు, ప్రభు త్వరలో వస్తున్నాడు కనుక మనం సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఎలా ఉండాలండి? సంతోషంగా ఉండాలి, సహనంగా ఉండాలి. మన సంతోషం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. మన సహనం ఎవరిని బట్టి ఉండాలి? దేవుని బట్టే ఉండాలి. అలా ఉంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. తర్వాత మాట ఏంటన్నా? ప్రతి విషయంలోనూ విషయంలో చింతపడకుడు గాని. చూడండి, దేని విషయంలోనే ఏముండకూడదంట? చింత ఉండకూడదంట. అంటే దుఃఖం ఉండకూడదు దేని విషయంలో. మనకి నాకు ఆభరణాలు లేవు కదా అని దుఃఖం ఉండకూడదు. నాకు వస్త్రాలు లేవు కదా అని దుఃఖం ఉండకూడదు. అరే నాకు ఇల్లు లేదు కదా అని దుఃఖం ఉండకూడదు. నాకు పిల్లలు లేరు కదా అని దుఃఖం ఉండకూడదు. ఏ విషయంలో కూడా మనకి ఏముండకూడదు? మన హృదయంలో చింత, దుఃఖం అనేది ఉండకూడదు. తర్వాత మాట ఏంటన్నా? దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం. ఏది అవసరమో ఏంటి మీకు మీ జీవితంలో ఏదైతే కావాలంటే దాని విషయంలో మీరు దుఃఖపడుతూ చింతించడం వల్ల మీరు ఏం సాధించలేరు. మీరు ఏం చేయాలంటే, 1 ప్రభువులో ఆనందించాలి, 2 సహనం కలిగి ఉండాలి, 3 ప్రార్థన పూర్వకంగా దేని విషయంలో చింతించుకుంటా ప్రార్థన పూర్వకంగా ప్రభువుని అడగాలంట. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఎందుకు మనుషుల్ని అడగమని లేదు అందులో? ఎందుకు లేదంటే, మనిషిని అడిగితే మనిషి ఏం చెప్పుకుంటాడు తెలుసా? వాడికి నేనే ఇచ్చాను, వాడికి ఇల్లు ఎవరిచ్చారో తెలుసా? నేనే ఇచ్చాను, లేకపోతే వాడు రోడ్డు మీద ఉందునేమో, వాడికి ఆస్తిపాస్తులు పంట పొలాలు ఆభరణాలు ఎవరిచ్చారో తెలుసా? నేనే ఇచ్చానని మనిషి గొప్పగా చెప్పుకుంటాడు. ఎవరు చెప్పుకుంటారు గొప్పగా? మనిషి గొప్ప చెప్పుకుంటారు కదండి. మనిషికి ఉండే స్వభావమే కదా. నేనైనా అంతే, మీరైనా అంతే. కానీ మనం అందరం అంతా ఎవరిని అడగాలంట? ప్రభువుని అడగాలి. ఏది కావాలన్నా మనుషుల్ని అడగద్దు, ప్రభువుని అడగండి. ప్రభు మీకు ఏది కావాలన్నా ఇస్తాడు. హల్లెలూయా. మరొక మాట ఉంది, అప్పుడు చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండును. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీకు అన్ని సమాధానం ఇస్తాడంట. మీరు ప్రభువులో ఆనందించాలి. మీ సహనం ఎదుటివారు గొడవాడుతున్నప్పుడు, ఎదుటివారు దూషిస్తున్నప్పుడు వారితో గొడవాడకుండా, వారితో దూషణ పాలు అవ్వకుండా మీరు సహనం కలిగి జీవించాలి. 3 మీరు ఏ విషయంలో కూడా దుఃఖపడకూడదు. ఏ విషయంలో ఏమవకూడదండి? దుఃఖపడకూడదు. అంటే దుఃఖపడకుండా ఏం చేయాలి మరి అంటే, మీ దుఃఖం ఎప్పుడు ఎవరితో చెప్పాలి? ప్రభువుతో చెప్పాలి. ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్తున్నప్పుడు దేవుడు మీకు ఏం కావాలన్నా ఇస్తాడు. ఈ ఊర్లో ఏదైతే కొదువుగా ఉందో, ఇంకా ఏదైతే మీ పిల్లలకు అవసరాలు ఉన్నాయో అవన్నీ విషయాల్లో కూడా మీరు దేవుడిని అడగాలి. ప్రభువా, మా ఊర్లో ఇది కొదువుగా ఉంది, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేవు, హాస్పిటల్స్ లేవు, లేకపోతే ఇక్కడ మా ఊరికి రోడ్డు లేదు, మా ఊర్లోకి ఎవరు గవర్నమెంట్ రావట్లేదు. ఇలా ఈ సంబంధమైన విషయాల కోసం అడగాలి. మరొకటి, ప్రభువా మేము ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభువా మీ వాక్యం చదవలేకపోతున్నాం ప్రభువా, వాక్యం మాకు అర్థం అవ్వట్లేదు ప్రభువా. ఇలా ఆత్మ విషయాల కోసం కూడా అడగాలి. శారీరకపరమైన విషయాల కోసమే కాదండి నేను చెప్తుంది, ఆత్మీయ విషయాల కోసం కూడా అడగాలి. శారీరకపరమైన విషయాలు భూమి ముగించినంత వరకే ఉంటది. ఈ భూమి ముగిసిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. మనకు కష్టం, మనకి ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఏముంటుంది? సంతోషమే. ఆ సంతోషంలో మనం పాలు పొందాలంటే కింద మనం ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి, వాక్యంలో సంతోషంగా ఉండాలి. వాక్యం రోజు చదువుతూ సంతోషించాలన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చేస్తారండి అలాగా. మీరు అలా చేస్తే గనక ఈ ఊర్లో ప్రజలందరూ కూడా ప్రభువుని తెలుసుకోవడానికి ముందుకు వస్తారు. హల్లెలూయా. ప్రభువుని తెలుసుకోవడానికి ముందుకు వస్తారు. అరే వీరు వింతగా ఉన్నారే,
మేము గొడవాడుతున్నప్పటికీ వారు మాతో గొడవాడట్లేదే, మేము ఈ అనేకమైన విషయాల కోసం చింతిస్తాం, ఏదో బాధ మాలో ఉంటది కానీ వారిలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, వారిలో ఏ బాధ ఉండదని చెప్పి మీ మొక్కలు చూసి వారు క్రీస్తు ఎత్తుకు రావాలి. క్రీస్తు మీ స్వరూపంలోనికి రావాలన్నమాట. మీరు క్రీస్తు స్వరూపంలోనికి వెళ్ళినప్పుడు క్రీస్తు మీలోనికి వస్తాడు. అప్పుడు క్రీస్తు మిమ్మల్ని బట్టి వారిని పిలుచుకుంటాడు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? క్రీస్తు స్వరూపంలో మీకు వెళ్ళిన తర్వాత క్రీస్తు మీలోకి వస్తాడు. మీ ముఖాలు చూసినప్పుడు, మీ ముఖాలు వెలిగినప్పుడు వారందరూ అరే వీరు ఎన్ని దుఃఖాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీరు దేవుని ప్రేమించే వ్యక్తులు కదా, అందుని బట్టి వీరు ఇంత సంతోషంగా ఉన్నారని మనం కూడా వెళ్దాం, ఆ దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటని తెలుసుకుంటారు. హల్లెలూయా. అందుకే ప్రభువులో ఆనందించారు. అంటే వాక్యం చదవడంలోని, ప్రార్థన చేయడంలోని ఆనందించండి. ఎల్లప్పుడూ మా ఆనందం, ఈ ఆనందం ఎవరు మన యొద్ద నుండి తీసివేయరు.